హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి. మేమైతే ఈరోజు స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్తున్నాము. స్వర్ణగిరి టెంపుల్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా! మీకు అందరికీ తెలుసు. స్వర్ణగిరి టెంపుల్ మనకు యాదగిరిగుట్ట సైడ్ ఉంటుంది. యాదాద్రి టెంపుల్‌కి కొంచెం ముందే ఉంటుందనమాట. దగ్గరలోనే ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి అయితే 2½ అవర్స్ పడుతుందండి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే మనకి ఈజీగా 2½ అవర్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్‌కి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. యూట్యూబ్ వీడియోస్‌లో నేను కూడా చూసాను. చాలా అనిపించింది. అంటే ఈ మధ్యనే అంటే ఒక 2, 3 ఇయర్స్ అనుకుంటా మేబీ. ఐ థింక్ అప్పటినుంచి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. కానీ కుదరలేదు. బట్ ఈసారైతే అనుకోకుండా సడెన్‌గా మేము వెళ్దాం అనుకున్నాము. ఓకే అండి. ఫస్ట్ అయితే మేము స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. యాదాద్రికి మేము ఎప్పుడూ 2 ఇయర్స్‌కి, 1 ఇయర్‌కి ఒకసారి వెళ్తూనే ఉంటాము. కానీ స్వర్ణగిరి టెంపుల్‌కి అయితే ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం. ఓకే అండి. ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్ చూసేద్దాం. పదండి. ఓకే అండి. చూస్తున్నారు కదా! ఇదే స్వర్ణగిరి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా! చక్కగా శ్రీవారి నామాలతో ఎంత చక్కగా ఉందో టెంపుల్ అయితే చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఫస్ట్ టైం రావడం మేమందరం పిల్లలతో కలిసి వచ్చామండి. ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుందండి స్వర్ణగిరి టెంపుల్. మేము హాలిడేస్ రావడం వల్ల అంటే 3 డేస్ లైన్‌గా హాలిడేస్ రావడం వల్ల మనం వెళ్ళడం వల్ల చాలా రష్ ఉన్నారు. నిజంగా మీరు వీకెండ్‌లో కాకుండా వీక్‌లో మధ్యలో వెళ్తే మీకు అంత జనం ఉండరు. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! చుట్టూ చెట్లు ఎంత బాగున్నాయో చెట్లు, అలాగే టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. కాకపోతే మనకేంటంటే టెంపుల్ చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా ఎత్తుగా ఎంత బాగుందండి. చూపిస్తాను అది కూడా. ఓకే అండి. మీరైతే చూస్తూ ఉండండి. టెంపుల్ మొత్తం విజిట్ చేయండి. ఓకే.
ఓకే అండి. మనం టెంపుల్‌కి వెళ్ళే ముందు ఇక్కడ చక్కగా శ్రీవారి పాదాలు చూస్తున్నారు కదా! శ్రీవారి పాదాలు చాలా పెద్దగా చాలా బావున్నాయండి. అసలు ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర అందరూ కొబ్బరికాయ కొట్టి మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి మొబైల్స్ అవన్నీ మనం బయట కౌంటర్‌లోనే పెట్టేసి వెళ్ళాలి. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అండి. మొబైల్స్ తీసుకెళ్ళొద్దు. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి మెట్లు కూడా ఎక్కువగా ఏం లేవండి. కొన్ని మెట్లే ఉన్నాయి. కాబట్టి మనం ఈజీగా ఎక్కొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! మెట్ల పైన చక్కగా నామాలు ఉన్నాయి. అష్టోత్తర నామాలతోటి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలతోటి మనకు మెట్ల మీద కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా పైన. నిజంగా అండి. అంటే మనకి దర్శనం కూడా చాలా తొందరగా చాలా బాగా జరిగిందండి. మనకి తిరుపతిలో మనం తిరుపతిలో ఎలా అయితే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో సేమ్ ఆ ఫీలింగే వచ్చింది నాకైతే. సేమ్ అలాగే ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బావుంది. అంటే కొత్తగా రీసెంట్‌గా కట్టారు కాబట్టి చాలా చాలా బా అనిపించింది. ఇంకా టెంపుల్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి వీడియో విజిట్ చేసి వెళ్ళండి. అప్పుడు మీకు క్లారిటీగా, క్లియర్‌గా ఎక్కడ ఏదుంది, ఎలా వెళ్ళాలి అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే మొత్తం టెంపుల్ చుట్టూ చూస్తున్నారు కదా! చాలా బావుందండి. ఇక్కడొచ్చేసి మనకి టెంపుల్ ముందనమాట ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పాను కదా! అసలు ఎంత పెద్దగా ఉందో అండి ఆంజనేయ స్వామి విగ్రహం. అలాగే ఒక గంట కూడా ఉందండి. ఆ గంట కూడా చాలా పెద్దగా ఉంది. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు టెంపుల్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఓకే. మేము టెంపుల్‌కి వెళ్ళిన టైంలో చాలా ఎండలున్నాయండి. విపరీతంగా ఎండలున్నాయి. ఆ టైంలో వెళ్ళాము. కాబట్టి చూస్తున్నారు కదా! ఫేస్ అంతా ఎంత స్వెట్టీగా ఉందో. ఓకే అండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! బ్యాక్ సైడు జనాలు ఎంత క్రౌడ్‌గా ఉన్నారో. నిజంగా ఆ రోజైతే చాలా జనం ఉన్నారండి. అంటే లైన్‌గా 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల అందరూ చాలా వరకు వచ్చారు. ఓకే అండి. ఇక్కడైతే ఇక టెంపుల్ చూస్తున్నారు కదా! చాలా బావుందండి. అంటే కలర్స్ లేకుండా టెంపుల్ ఫస్ట్ టైమ్ నేను అంటే ఇంత బ్యూటిఫుల్‌గా అనిపించింది. అంటే కలర్స్ వేయకున్నా కూడా ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బావుందండి టెంపుల్ అయితే. ఇంకా మనకి చుట్టూ ఇంకా తిరగడానికి చాలా ఉందండి. అంటే మనకి ఇంకొక టెంపుల్‌లో దగ్గరలోనే ఉంటుంది. అది కూడా అక్కడ విష్ణుమూర్తి లాగా ఇలా పవళించి ఉంటాడు. అది కూడా నాకు చాలా బా నచ్చింది. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఓకే.
ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే పెద్ద గంట అని చెప్పాను కదా! అసలు ఈ గంట అయితే ఎంత బరువుగా ఉందో అండి నిజంగా. చాలా వెయిట్ ఉంది. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక రిలాక్స్‌గా కొద్దిసేపయితే కూర్చున్నాము. రామయితే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్లారు. ఇక్కడ ఇంగ ప్రసాదాలు తినేసి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్దామని ఇంగా ప్లాన్ అనుకున్నాము. ఓకే అండి. ఇక్కడైతే చుట్టూ వెదర్ కూడా చూస్తున్నారు కదా! ఎంత చక్కగా ఉందో. చాలా కూల్‌గా చాలా బావుందండి వెదర్ అయితే. కాకపోతే ఆ రోజు చెప్పాను కదా! ఎండలు ఫుల్‌గా ఉన్నాయి. ఎండ గూడా ఉంది. కానీ కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు మబ్బు పట్టినట్టు అలా అవుతూ ఉందనమాట వెదర్. చేంజ్ అవుతూ ఉంది. ఓకే అండి. ఇక ఫైనల్‌గా అయితే ఇలా టెంపుల్ చాలా చాలా బావుంది. ఫైనల్‌గా మేము స్వర్ణగిరి టెంపుల్‌నైతే విజిట్ చేశాము. ఐ హోప్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా బావుంది టెంపుల్ అయితే. వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఓకే అండి. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! వాటర్‌లో పద్మనాభ స్వామి ఎంత చక్కగా పవళించున్నారో. చాలా అనిపించిందండి. అంటే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ అలా చాలా అనిపించింది. ఇక్కడ కూడా జనాలు చూస్తున్నారు కదా! ఎటు చూసినా కూడా జనాలే ఉన్నారు. చాలా ఎక్కువగా ఉన్నారండి ఆ రోజైతే.
ఓకే అండి. బయట చూస్తున్నారు కదా! కార్లు కూడా ఎన్ని ఉన్నాయో. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి. ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం, అలాగే మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.